సంపాదించే వ్యక్తి సైలెంట్గా ఉంటే ఇంట్లో పరిస్థితులు ఎట్లా ఉంటాయో మనందరికీ తెలుసు. లేడీస్ ఎక్కువ మంది ఉన్నాం కాబట్టి, అవునా కాదా? సో ఇంట్లో పరిస్థితులను బట్టి మనం ఏం చేయాలి? సో ఇక్కడ మేము ఎంత మాట్లాడినా, మేము మాట్లాడినా, ఇంకా వేరే వాళ్ళు ఎవరు వచ్చి మాట్లాడినా కూడా మీకు అందరు మోటివేషన్ ఇవ్వడానికని మాట్లాడతారు, అవునా కదా? సో మేము ఇచ్చే మోటివేషన్ కన్నా మీకు ఫస్ట్ మీ ఇంట్లో ఒక మోటివేషన్ ఆల్రెడీ జరుగుతుంది. సో అదే ఇస్తుంది మనకు మోటివేషన్. సో మన ఇంట్లో పరిస్థితులే మనం ఏం చేయాలి అనేది మన మైండ్ని డిసైడ్ చేస్తుంది, అవునా కదా? సో మనం పని చేయాలా, మరి లేకుంటే ఖాళీగా ఉండాలా, తినుకుంటూ ఉండాలా, సో అనేసి మన ఇంట్లో పరిస్థితులే మనం ఏం చేయాలి అనేది మన మైండ్ డిసైడ్ చేస్తుంది. సో అలాగే నన్ను కూడా నా ఇంట్లో పరిస్థితే నన్ను ఈ పని చేయాలి అన్న ఒక ఆలోచన నా మైండ్లోకి వచ్చేలాగా చేసింది. సో ఫస్ట్ మోటివేషన్ నాకు ఆల్రెడీ ఇంట్లోనే జరిగింది కాబట్టి ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా, ఎన్ని విమర్శలు వచ్చినా సో నేను ఆగిపోలేదు. సో ఎందుకంటే ఫస్ట్ మోటివేషన్ నాకు జరిగింది, అవునా కదా? సో నా ఇంట్లో పరిస్థితి నేను చేంజ్ చేసుకోవాలి, నేను ఆరోగ్యం తీసుకోవాలి, నాకంటూ ఒక ఆదాయం ఉండాలి, నాకంటూ ఒక ఆధారం ఉండాలి. ఎందుకంటే మనం ఒక లేడీస్ మీద, ఒక హస్బెండ్ మీద మనం డిపెండ్ అయి ఉంటాం, అవునా కదా? సో ఆయన బాగున్నంత సేపు పర్లేదు, తెచ్చి పెడతా ఉంటారు. మన వంతు బాధ్యతగా ఇంట్లో సర్దడం, పిల్లల్ని చూసుకోవడం, మన బాధ్యతలు మనం నిర్వర్తిస్తూ ఉంటాం. సో అలాంటి సిచ్యుయేషన్లో నాకు సడన్గా ఈ కష్టం అనేది వచ్చింది. సో వచ్చినాక నాకు అవకాశం కొరకు నేను వెయిట్ చేస్తున్నా. సో అవకాశం అనేది నాకు నిజంగా వెస్టేజ్, మా అమ్మ నాన్న నాకు జన్మనిస్తే వెస్టేజ్ నాకు పునర్జన్మనిచ్చింది. సో గౌతమ్ బాలి సార్ గారికి, వెస్టేజ్ యొక్క కంపెనీకి నిజంగా నేను 3 తరాలు రుణపడి ఉంటా. ఎందుకంటే నేను రుణం తీర్చుకోలేంది. ఎందుకంటే నాకు వెస్టేజ్ ద్వారా ఆరోగ్యం వచ్చింది, సో ఆదాయం వస్తుంది, సో ఆనందం ఆటోమేటిక్గా ఇవి రెండు ఉన్నప్పుడు ఆనందం కూడా వస్తుంది, అవునా కదా? సో అట్లా నాకు ఆరోగ్యం వచ్చింది. మీకు కూడా ఏం కావాలనుకుంటారో, ఆరోగ్యం కావాలనుకుంటారా, ఆరోగ్యం వస్తుంది. సో ఆదాయం కావాలనుకుంటారా, ఆదాయం వస్తుంది, అవునా కదా? అవకాశం అనేది నాకు ఒక్కదానికే ఉందా, మీకు అందరికీ ఉందా? అందరికీ ఉంది కదా? సో నాకు కూడా అలాంటి, కాకపోతే అవకాశాన్ని మనం వినియోగించుకోవాలి, సద్వినియోగం చేసుకోవాలి, అవునా కదా? ఒక 1 ఇయర్ మీరు వెస్టేజ్లో నిలబడండి, ఖచ్చితంగా సక్సెస్ తీసుకుంటారు అందరూ కూడా. ఎందుకంటే మేము కూడా అలాగే నిలబడ్డాం కాబట్టి మాకు టీం వచ్చింది, సో సక్సెస్ అనేది వచ్చింది. సో నెట్వర్క్ మార్కెటింగ్ కాబట్టి మన నెట్వర్క్ క్రియేట్ చేసుకుంటే మనకి ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది అనమాట, ఓకేనా? సో అందరూ వెస్టేజ్లో నిలబడతారా? ఆరోగ్యాన్ని, ఆదాయాన్ని తీసుకుంటారా? సో మన లైఫ్ చేంజ్ చేసుకోవచ్చు వెస్టేజ్ ద్వారా. సో మన లైఫ్ చేంజ్ చేసుకుంటూ ఎదుటి వాళ్ళ లైఫ్ను కూడా చేంజ్ చేసే ఒక గొప్ప అవకాశం, అవునా కదా? సో బయట మనం ఎన్ని రోజులు చేసినా ఒక్కరమే, అవునా కదా? సో సార్ కూడా కపిల్ చిట్ ఫండ్లో చేసేవాళ్ళు. వెస్టేజ్కి బిఫోర్ నేను ఒక హౌస్ వైఫ్ని, మామూలు హౌస్ వైఫ్ని. సో సారు కపిల్ చిట్ ఫండ్లో చేసేవాళ్ళు. అప్పుడు ప్రాబ్లం వచ్చినాక బెడ్సికై ఉన్నారు కదా, కనీసం చూడడానికి కూడా రాలేదు వాళ్ళు. దాదాపు 10-12 ఇయర్స్ వర్క్ చేసిండు. కానీ ఎన్ని రోజులు చేసినా ఒక్కడే కాబట్టి, చేస్తేనే వస్తుంది కాబట్టి, చేస్తేనే ఇస్తారు కాబట్టి, అవునా కదా? సో సడన్గా ఇంట్లుండేసరికి, హెల్త్ బాగాలేక ఇంట్లుండేసరికి మనకు డబ్బులు వస్తాయా? రావు కదా? సో కానీ వెస్టేజ్ యొక్క గొప్పతనం ఏంటి అంటే ఇక్కడ ఒక సెక్యూరిటీ ప్లానింగ్, 3 జనరేషన్ ఇన్కమ్ ప్లానింగ్ ఉంది. మనం ఉన్నా లేకున్నా మనకంటూ ఒక టీంను క్రియేట్ చేసుకుంటే, నెట్వర్క్ క్రియేట్ చేసుకుంటే, మనం నెల ఇంట్లో ఉన్నా కూడా మనకు అకౌంట్లో డబ్బులు పడతాయి. ఎంత గొప్ప అవకాశం చెప్పండి, అవునా కదా? సో బయట మళ్ళీ ఎన్ని సంవత్సరాలు చేసినా సారు చిట్ ఫండ్లో 12 ఇయర్స్ చేసిండ్రు కదా, 10,000 జీతానికి చేసిండ్రు. 10,000లో బతికిన వాళ్ళం మేము. సో అలాంటిది వెస్టేజ్ పుణ్యమా అనేసి నేను ఇందులో నా జర్నీ వచ్చేసి 2 ఇయర్స్లో హైయెస్ట్ చెక్ 2,05,003. సో మనం ఇందులో నిలబడే మనకంటూ ఒక చరిత్రని క్రియేట్ చేసుకోవచ్చు, అవునా కదా? సో అందరూ మనకంటూ ఒక ఆధారాన్ని, మనకంటూ ఒక ఆదాయాన్ని క్రియేట్ చేసుకుందామా, లేకుంటే ఆ హస్బెండ్ మీద డిపెండ్ అయి ఉందామా? సో మనకంటూ ఒక గుర్తింపు, అవునా కదా? సో వెస్టేజ్ ద్వారా నాకు ఒక గుర్తింపు వచ్చింది. నాకంటూ అసలు నేను నమ్మలేకపోతా. వెస్టేజ్ ద్వారా నాకు కారు కూడా తీసుకోవడం జరిగింది, 13 లక్షలు టాటా నెక్సా. సో ఇంత గొప్ప అవకాశం అనేది మీకు అర్థం కావడం కోసం అని చెప్తున్నా నేను. అంతేగాని నా గురించి నేను తప్పు కొట్టుకుందామని ఇందులో నేను చేసింది ఏం లేదు. సో కంపెనీ గొప్పతనం అది. సో ఇన్కమ్ని ఆ విధంగా మనకు ఆ ప్లానింగ్ అనేది డిజైన్ చేయబడి ఉంది, నెట్వర్క్ క్రియేట్ చేసుకోవడం ద్వారా.
ఓకేనా? సో అందరూ సక్సెస్ తీసుకోవచ్చు, మన లైఫ్ చేంజ్ చేసుకోవచ్చు, మన వల్ల ఎదుటి వాళ్ళకు ఆరోగ్యాన్ని ఇవ్వచ్చు, ఆదాయాన్ని ఇప్పించే ఒక గొప్ప అవకాశం. అందరూ గట్టిగా పట్టుకోండి. 1 yearలో 1 lakh తీసుకుంటారా? సో నా కోసం కాదు, మీకోసం మీరు వర్క్ చేయండి. ఇది ఎవరి బిజినెస్? నా బిజినెస్ అని అనుకున్నప్పుడు మనకు ఎన్ని మాటలు వచ్చినా ఎన్ని విమర్శలు వచ్చినా మనం నిలబడతాం, అవునా కాదా? సో మన బిజినెస్ అనుకోండి, ఇందులో నిలబడండి. నా బిజినెస్, నా లైఫ్ నేను చేంజ్ చేసుకోవడం కోసం ఇందులోకి వచ్చిన అనేసి మీరు నిలబడితే ఖచ్చితంగా సక్సెస్ మీరు కూడా తీసుకోవచ్చు. ఓకేనా? సో విమర్శలు వచ్చినప్పుడు కూడా లేడీస్ ఎక్కువ ఉన్నారు కాబట్టి సో స్టార్టింగ్లో ఎవరైనా ఏదైనా మాట అంటారు. సో అన్నప్పుడు మనం అక్కడ ఆగిపోవద్దు. ఆగిపోతే ఇప్పుడు మనకంటూ చరిత్ర సృష్టించుకోలేము, అవునా కదా? సో ఇప్పుడు ఈ రోజు ఇంత ఇన్కమ్ తీసుకుంటూ ఇక్కడ నిల్చున్నా అంటే సో ఎంతో కొంత నన్ను చూసి మీరు ఎంతో కొంత ఒక ధైర్యం అనేది వస్తుందా కదా? ఎందుకంటే మీలాగా హౌస్ వైఫ్నే కదా నేను, అవునా కదా? సో ఆ ధైర్యం అనేది మీకు నన్ను చూస్తే మీరు కొంచెం ఆ ధైర్యాన్ని తెచ్చుకొని మీరు ముందుకు రాగలుగుతారు. సో అంటే ఒక ఆదర్శంగా మనం నిలబడచ్చు. మనం సక్సెస్ అయ్యి మన కష్టాలు విమర్శలు ఏదో ఒక అన్ని తట్టుకొని నిలబడి సక్సెస్ తీసుకుంటే మనం ఇంకొకరికి ఆదర్శంగా నిలబడవచ్చు, అవునా కదా? సో అందరూ సక్సెస్ తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. డిసెంబర్ వరకు 3 lakhs లేదా 4 lakhs తీసుకోవాలని ఖచ్చితంగా గోల్ పెట్టుకొని వర్క్ చేస్తున్నా నేను. సో అందరూ సక్సెస్ కావాలి. 1 yearలో 1 lakh తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. విష్ యూ.